2028లో నియోజకవర్గాల పునర్విభజన టైంలో ఇది జరిగేటువంటి ఛాన్స్ కనబడుతున్నది. రైట్, ఇంకేమున్నాయి? ఇరాక్ గురించి చదువుకున్న విద్యార్థుల అధ్యాపకులు. ఓకే, సో నవవరుడు కూడా ఒకసారి స్వేచ్ఛలో చూస్తే ఇక స్వేచ్ఛలో రెండు వార్తలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎంత చెప్పినా మారరా కాంగ్రెస్ నేతలపై మీనాక్షి సీరియస్. వరంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆగ్రహం. నేతలకు క్లాస్ తీసుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జు సమన్వయం ఏదంటూ తీవ్ర అసంతృప్తి. వ్యక్తిగత విభేదాల పార్టీలో చెల్లవంటూ హెచ్చరిక. కొండా వ్యాఖ్యలతో బగ్గుమన్న విభేదాలు. హాట్ టాపిక్గా మీనాక్షి మల్లురవి భేటీ. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం 24వ తారీఖు అంటే రేపు. ఇక అధిష్టానం ఎంత చెప్పినా కాంగ్రెస్లోని కొందరు నేతలు మార్పు రావడం లేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీని పలజన చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సఖ్యతగా ముందుకెళ్లాలంటూ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. అయినా కొందరు మాట వినడం లేదు. తాజాగా వరంగల్ జిల్లా నేతల పంచాయతీతోనే నేపథ్యంలో ఆమె మరోసారి సీరియస్ అయిన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటివి సహించేది లేదు. వరంగల్ జిల్లా ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు. నేతల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెల్లవంటూ నొక్కి చెప్పారు. అలాంటి పరిస్థితులను తాను సహించేది లేదంటూ తేల్చి చెప్పారు. ఇక పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతకైనా మరి పక్కా శిక్ష ఉంటుంది. అయితే పక్కాగా స్థానిక వ్యూహం. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ప్రిపరేషన్. గాంధీ భవన్లో పంచాయతీ సంఘటన సమావేశం. మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా మొన్న కొండా సురేఖ వాళ్ళ ఇంటి ఆయన కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, కడియం శ్రీహరికి కనుబొమ్మలు లేవని చెప్పేసో, లేకపోతే అక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యేల గురించి వాళ్ళ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తుండో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంగా మారినాయి. అక్కడటువంటి కడియం శ్రీహరి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా మరి మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేశారు. మరి మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుతోటి ఇక మొన్ననే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి మల్లురవి కూడా మరి నియమితులైన కదా, ఆయన పోయి మీనాక్షి నటరాజన్ కలిస్తే ఇద్దరు భేటీలో మరి ఖచ్చితంగా కొండా సురేఖ మీద కొండా మురళి మీద యాక్షన్ తీసుకోవాలని అక్కడటువంటి లోకల్ వరంగల్ ఎమ్మెల్యేలంతా వరంగల్ కాంగ్రెస్ నేతలంతా డిమాండ్ చేస్తున్న వేళ మరి ఏం జరగబోతున్నది కొండా సురేఖ విషయంలో? ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి బాధితుల నుంచి తప్పించరు. అనేకమైనటువంటి పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి వివాదాల్లో మరి తలదూర్చినటువంటి కొండా సురేఖ మరి కొండా మురళి వ్యాఖ్యలతో మరొక వివాదంతో తెర మీదకి వచ్చిన వేళ మరి ఏమైతుంది? అసలు మంత్రి పదవి ఉంటుందా, పీక్తుందా కొండా సురేఖ అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. రేపు 24వ తారీఖు నాడు అంటే రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి మరి ఏం నిర్ణయం తీసుకోవాలి? కొండా సురేఖ వ్యాఖ్యల, కొండా మురళి వ్యాఖ్యల, లేకపోతే అక్కడటువంటి కడియం శ్రీయారో ఇతర నాయకుల మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? వ్యక్తిగత కక్షలు ఉంటే మీరు లోపల గుద్దుకోరి తనుకోరి, కానీ బహిర్గతంగా పార్టీ లైన్లో వ్యక్తిగత కక్షల్ని మీరు ప్రచారం చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతున్నటువంటి రీతిలో మరి మీనాక్షి నటరాజన్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి బొచ్చడి జరిగినాయి. గద్వాల్లో జరిగింది. ఇక్కడ పటాన్ జరిపోతే కాటా వర్సెస్ ఆయన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ జరిగింది. ఇట్లా చెప్పుకోపోతే షాద్నగర్లో జరిగింది. ఇట్లా చెప్పుకోపోతే మస్తు జరుగుతున్నాయి. ఆ జగిత్యాల జరిగింది. ఎవరు? డాక్టర్ సంజయ్, అక్కడ జీవన్ రెడ్డి. ఇట్లా చాలా అంశాలు జరుగుతున్న వేళ మరి చాలా సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది క్రమశిక్షణ కమిటీ. మరి మల్లురావు ఏమి యాక్షన్ తీసుకోబోతున్నాడు, మీనాక్షి నటరాజన్ ఏమి యాక్షన్ తీసుకోబోతున్నది, రేపు మంత్రి పదవి ఉంటుందా, కొండా సురేఖ ఉండదా, ఆమె భవిష్యత్తు ఏందనేది మనం ఒక 24 గంటలు కానీ గడిస్తే కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక క్షుద్ర పూజలు చేయిస్తా, ఎమ్మెల్యేలే లేపేస్తా, నువ్వెంత కలకలం రేపుతున్న సంధ్యా శ్రీధర్ ఆడియోనంట. మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కాంట్రాక్ట్